హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ప్రభాకర్. ఇక చూస్తున్నారా, ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే 3 దారులు ఇవి. ఎంప్లాయీస్ కాలనీ, కృష్ణ కాలనీ పోయే ఎంప్లాయీస్ కాలనీలో కృష్ణ కాలనీ పోయే దారి. ఇటు పోతేనేమో పాత మున్సిపాలిటీకి పోతుంది, ఇటు పోతేనేమో పాత గౌతమి హాస్టల్కి పోతుంది. ఇది 3 దారులు. నిన్న రాత్రి ఏం చేస్తున్నా అంటే, ఈ ప్రజలు మూఢనమ్మకాలకు బాగా అలవాటు పడి వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం జరిగితే ఇగో దించిపోస్తే వాళ్ళకు ఆరోగ్యాలు బాగుపడతాయనే మూఢనమ్మకాలల్లా ఇగో కోడిగుడ్డు, నిమ్మకాయ, తర్వాత వచ్చేసి ఈ కవర్లో రకరకాల ఆహార అన్నం ఇట్లా అండిపెట్టి రండి రండి సార్, ఇది చూడండి ప్రజలారా, దగ్గర జూముకురా ఇక్కడ గిన్నె. ఇగో పేదవారికి అన్నం పెట్టడానికి, ఒక పూట అన్నం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, కానీ నిమ్మకాయలు, అన్నము, కోడిగుడ్లు దాదాపు గింత ఖర్చు పెడుతూ అనవసరంగా 3 దారుల కాడ, 3 దారుల మధ్యలో లాంగ్ 3 దారుల కాడ ఈ వేస్టేజ్ చేస్తాను. మిత్రులారా ఒకసారి గమనించాలి. పేదవాడికి ఒక పూట అన్నం పెట్టని ఈ సమాజం ఇక మూఢనమ్మకాలతో ఈ విధంగా 3 దారులు వీడియో తీస్తాను, ఎగ్స్ కానీ తర్వాత అన్నం కానీ ఇవన్నీ వేస్ట్ చేస్తారు. అందుకొరకే ప్రజలారా, మూఢనమ్మకాలకు ఎవరు కూడా గురి కాకుండా ఈ శాస్త్రీయబద్ధమైన అలవాట్లకు చదువుకున్న సమాజాన్ని జ్ఞానవంతమైన సమాజంగా ఒక మెదడున్న మనుషుల లెక్క ఆలోచించి ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మద్దు. ఈ మూఢనమ్మకాల నమ్మి ఇలాంటి దించిపోసుట్లు ఏవైతే ఉంటాయో ఆ దించిపోస్తే మీ ఆరోగ్యాలు బాగుపడి, ఒకవేళ కనుక మీ అనారోగ్యాల పాలైతే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, ఆ టెస్టులు చేయించుకొని సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకొని తగిన మందులు, డాక్టర్ సలహాలు తీసుకొని తగిన మందులు వాడాలి తప్ప ఇలాంటి మూఢనమ్మకాలతో మీ పైసలు కానీ వృధా చేయకుండా, అభద్ర భావంలో వెళ్లకుండా మీరు శాస్త్రీయబద్ధమైన ఆలోచనలు అలవాటు చేసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి దించి పోసుట్లు ఎవరైనా ప్రజలారా, ఇవో నేను పట్టుకున్నా, ఇవి నైట్ దించిపోసిళ్ళు. ఇక్కడ బండ్లు పోవాలన్నా కూడా, ఏదన్నా మనుషులు నడవాలన్నా కూడా ఒక్కొక్కరు భయాందోళనకు గురై, ఇటు ఉంచాలి, భయాందోళనకు గురై దూరం నుండి భయంతో దూరం నుండి పారిపోతుండ్రు. ఇక నేనే ముట్టుకున్నా, నాకేం కాలేదు, ఏం కాదు కూడా, దీనివల్ల ఏం కాదు. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మద్దని చెప్పని ఈ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రభాకర్.